చాలామంది నిజం చెప్పి బాధ పెట్టే కంటే అబద్ధం చెప్పి సంతోషపెడదాం, ఆనందపెడదాం అని అనుకుంటారు. ఇది చాలా 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 పెద్ద తప్పు. మనలో చాలామంది, అందరూ కాదు కొద్దిమంది ఏం చేస్తారు అంటే, ఒక మనిషి సంతోషం కోసం, ఒక క్షణమైన సంతోషం కోసం అబద్ధం చెప్తుంటారు. కానీ నిజం ఒక క్షణం మాత్రమే బాధ పెడుతుంది, తర్వాత అలవాటైపోతుంది. అదే అబద్ధం చెబితే జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. ఆ మనిషి మీద నమ్మకము పోతుంది. ఇక తను అబద్ధం చెప్పినా నిజం చెప్పినా అబద్ధమని అనుకుంటారు, కానీ నిజం చెప్తే నిజమని అనుకోరు. దయచేసి మనల్ని నమ్మిన స్నేహితుల్ని కానీ, బంధువులను కానీ, మన ఇంట్లో వాళ్ళని కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటేనే మంచిది. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం మాత్రం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. గమనించండి. దయచేసి మీరు అబద్ధం చెప్పి సంతోషపెట్టే కంటే నిజం చెప్పి ఆ క్షణం బాధపడిన సంతోషమే. మీ మీద నిజాయితీ అనేది ఒకటి ఉంటుంది. మీ మీద ఒక నమ్మకం అనేది బలపడుతుంది. ఇప్పటి రోజుల్లో ఏం జరుగుతుంది అంటే, ప్రేమ విషయంలో కానీ, పెళ్ళి విషయంలో కానీ, స్నేహం విషయంలో కానీ చాలామంది అబద్ధాలు చెప్తున్నారు. కానీ అది అబద్ధమని తెలిసినప్పుడు, నిజమని తెలిసినప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులు ఎలా ప్రవర్తించాలా? ఇంకా మీ మీద ఉన్న నమ్మకము అలానే ఉంటుందా? ఉండదు కదా. దయచేసి ఒక్కసారి గమనించండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నీతి నిజాయితీగా మనం ఉంటే ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకొని వాళ్ళే ముందుకొస్తారు. క్షణమేనండి. నిజం చెప్తే క్షణమే బాధపడతారు, కానీ అబద్ధము జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. బాధపడాల్సి వస్తుంది. ఎందుకు వీళ్ళు అబద్ధం చెప్పారు అని మీ మీద సరైన అభిప్రాయం కూడా వారికి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని నిజం చెప్పడానికి ప్రయత్నించండి. అది ఎంత బాధపడవలసిన విషయమైనా సరే, నిజం చెప్పడం వల్ల నిజాయితీ అనేది వస్తుంది. అబద్ధం చెప్పడం వల్ల అబద్ధికుడుగానే మిగిలిపోతారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.